కాళేశ్వరం నివేదిక అందింది. ఇక చర్యలు ఎవరిపై అన్నటువంటి ఈ తరుణంలో కేసీఆర్కి జీ హుజూర్, కేసీఆర్కి ఎస్ బాస్ అన్నటువంటి ఈ క్యాండిడేట్స్ మీద ఇప్పుడు ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ అయితే ప్రముఖంగా ప్రధానంగా దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. అందులో మరీ ముఖ్యంగా మొట్టమొదటి పేరు స్మితా సబర్వాల్. ఎస్, ఈమె వరంగల్ కలెక్టర్గా ప్రస్థానం ప్రారంభమైనప్పటి నుంచి బీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎంఓ కార్యదర్శిగా పనిచేసినటువంటి ఆ టైంలో ఖచ్చితంగా నీటిపారుదల శాఖ రంగాన్ని తమ చేతుల్లోకి తీసుకుని ముందుండి నడిపించారు, తెర వెనుక కోట్లాది రూపాయలు వెనకేసుకున్నారు అన్నటువంటి ఒక స్మితా సబర్వాల్పై ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రధాన ఆరోపణ. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్లో కూడా అదే తేలిందట. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు సుమారుగా 650 నుంచి 700 పేజీలు ఉంటే అందులో 2-3 పేజీలు స్మితా సబర్వాల్ గురించి రాశారని కూడా చెప్పుకొస్తున్నారు ప్రభుత్వ వర్గాల వారు. సో ఈ క్రమంలో ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఇందులో ఏవనగా కేసీఆర్ని పెట్టినా అరెస్ట్ చేసే అవకాశాలు లేవని కూడా ఒకవైపు చెప్తున్నారు. ఎందుకంటే 70 ఏళ్ల వృద్ధుడిని ప్రస్తుతం ఇప్పుడు అరెస్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా గత ఎన్నికల్లో చూసుకుంటే ఏపీ ఎన్నికల్లో చంద్రబాబును అరెస్ట్ చేసిన తర్వాత జగన్ ప్రభుత్వం ఎలా కునారిల్లిపోయిందో, ఎలా మొత్తం కూకటి వేలుతో పెగిలించబడిందో, సో ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి అతిపెద్ద అది మైనస్ అవుతుందనేటువంటి భావించి ఇప్పుడు కేసీఆర్ జోలికి వెళ్ళకపోగా కేసీఆర్కి జీ హుజూర్, కేసీఆర్కి ఎస్ బాస్ అనేటువంటి వాళ్ళ మీద ప్రధానంగా దృష్టి పెట్టి ఎస్ గత ప్రభుత్వ 10 ఏళ్ల హయాంలో సాగునీటి రంగం మొత్తం అంతా కూడా అవినీతిమయమైపోయిందనేటువంటి ఒక భావనని ప్రజల్లోకి తీసుకువెళ్లేలాగా, సో ఈ క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక ప్రచారాన్ని గట్టిగా తీసుకువెళ్లేలాగా సీఎం రేవంత్ రెడ్డి అయితే ఖచ్చితంగా ఒక వ్యూహాత్మకంగా వెళ్తున్నట్లు తెలుస్తోంది. సో ఈ క్రమంలో స్మితా సబర్వాల్ అరెస్ట్ కాక తప్పదు అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి వాదన తెరపైకి వస్తోంది. సో ఈ క్రమంలో స్మితా సబర్వాల్ గురించి ప్రస్తుతం ఒక విషయం మనం మాట్లాడుకుంటే గనక ఖచ్చితంగా ఆమె ఇప్పుడు లీవ్లో ఉన్నారట. 2026 జనవరి నెల వరకు కూడా ఆమె లీవ్లోనే ఉంటారనేటువంటి ఒక వార్తలు అయితే తెలంగాణ సెక్రటేరియట్ వర్గాల నుంచి వినిపిస్తున్నటువంటి మాట. సో ఆమె లీవ్ నుంచి వెంటనే వెనక్కి రప్పిస్తారా, వెంటనే అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే మళ్ళీ ఆమెను కూడా మళ్ళీ ఏమన్నా విచారించే అవకాశం ఉందా? ఎందుకంటే ఇప్పటివరకు జరిగింది ఒక న్యాయ విచారణ మాత్రమే. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తిగా ఉన్నటువంటి జస్టిస్ పినాకిని చంద్రఘోష్ ఆయన అధ్యక్షతన ఆయన చైర్మన్గా ఉండి ఒక కమిషన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక న్యాయ విచారణ చేసి ఆ యొక్క నివేదికని ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. సో ఈ క్రమంలో ప్రభుత్వం దీన్ని క్యాబినెట్లో పెట్టి రేపు మాపో వర్షాకాల సమావేశాలు జరగబోతున్నాయి, తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు. సో దీనికి క్రమంలో కాళేశ్వరం కమిషన్ నివేదికను కూడా అందులో చర్చిస్తారని కూడా తెలుస్తోంది. ఎప్పుడూ రానిది ప్రజా సమస్యల మీద గలం ఎత్తలేనటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనాడు ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసిన మొదలు దాని తర్వాత మళ్ళీ ఎప్పుడు ఆయన కానరాని కూడా లేదు అసెంబ్లీలో. సో ఆయన తన తప్పు ఏమీ లేదు ఇందులో అనేది చెప్పుకోవడానికి, ప్రజల ముందు వివరించడానికి ఆయన కూడా వస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోందట. సో ఈ పరిణామాలన్నీ ఇలా ఉంటే గనక ఖచ్చితంగా అరెస్టులు తథ్యం అనేటువంటి మాట సాక్షాత్తు బీఆర్ఎస్ అధినేత కేసీఆరే పార్టీ శ్రేణులకి చెప్పినటువంటి పరిస్థితి. తనతో పాటు మరి కొంతమంది పార్టీ లీడర్లను కూడా అరెస్ట్ చేస్తారనేటువంటి సంకేతాలు అయితే ఆయన బలంగా ఇచ్చారు. సో ఈ క్రమంలో డైలమాలో పడిపోయింది గులాబీ శ్రేణుల దళం. సో ఈ క్రమంలో ఆయన ఎత్తులకి పై ఎత్తులు వేసే విధంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారంటే కనుక ఎస్ ఖచ్చితంగా ఆనాడు కేసీఆర్కి జీ హుజూర్, ఎస్ బాస్ అన్నటువంటి క్యాండిడేట్స్ మీద ప్రధానంగా దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. అందులో మరీ ముఖ్యంగా ఐపీఎస్ అకున్ సబర్వాల్ సతీమణి ఐఏఎస్ స్మితా సబర్వాల్ ఈ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. సో దీనికి సంబంధించి ఒక పూర్తి స్థాయి అప్డేట్ అయితే మన దగ్గర ఉంది, ఒకసారి చూద్దాం. కాళేశ్వరం స్కామ్లో ఫస్ట్ అరెస్ట్ వాళ్ళేనా? బోనెక్కబోతున్న ఎస్ బాస్ గ్యాంగ్ అధికారులు. స్మితా సబర్వాల్ టార్గెట్గా స్కామ్ ఇన్వెస్టిగేషన్. బీఆర్ఎస్ హయాంలో చక్రం తిప్పిన స్మితా సబర్వాల్ కనుసన్నల్లో నీటిపారుదల ప్రాజెక్టులు, కాళేశ్వరం పనుల పరిశీలనకు హెలికాప్టర్ వాడిన సైతం స్మిత. సీఎంఓలు తిరుగులేని అధికారినిగా స్మిత చలామణి. సర్వీస్లో ఉండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్మిత ట్వీట్స్. సరైన సాక్ష్యాలతో స్మితపై చర్యలకు రేవంత్ సర్కార్ ప్లాన్. స్మితకు వ్యతిరేకంగా సాక్ష్యాలను సిద్ధం చేసింది ఇప్పుడు అధికార యంత్రాంగం. కాళేశ్వరంలో జరిగిన అవకతవకల విషయంలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్. తప్పులు ఎవరు చేశారు, బాధ్యత ఎవరు వహించాలనేది కూడా చాలా స్పష్టంగా పేర్లతో సహా సూచించారట పినాకిని చంద్రఘోష్. ఇందులో రాజకీయ నిర్ణయాల పరంగా కేసీఆర్, హరీష్, ఈటెల రాజేందర్ను పేర్కొన్నారు. అదే సమయంలో వారి నిబంధనల గురించి ఆలోచించకుండా పాటించినటువంటి అధికారులు కాళేశ్వరంలో నిండా మునిగిపోయారు. అలాంటి వారిలో స్మితా సబర్వాల్ కూడా ఒకరు.
కాళేశ్వరం నిర్మాణంలో నేరుగా పాలుపంచుకున్న ముఖ్యంగా నిర్ణయాత్మక బాధ్యత ఉన్న అధికారులు అందరినీ జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ బాధ్యులను చేసింది. ఇందులో నాటి నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషితో పాటు కేసీఆర్ సీఎంగా ఉన్నంతకాలం సీఎంఓలో నీటిపారుదల శాఖ బాధ్యతలు చూసుకున్నటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ కూడా ఉన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసిన ఇతర ఇంజనీర్ల పేర్లను జస్టిస్ ఘోష్ ప్రస్తావించారు. వీరిలో ముగ్గురు ఇప్పటికే అక్రమాస్తులు కూడబెట్టి జైలుల్లో కూడా మగ్గుతున్నటువంటి పరిస్థితి. మిగతా వారి సంగతి చూడబోతోంది. తెలంగాణ ఏర్పాటుకు ముందు ఉమ్మడి మెదక్ జిల్లాకు కలెక్టర్గా ఉన్నటువంటి స్మితా సబర్వాల్ తెలంగాణ ఏర్పాటు తర్వాత కేసీఆర్ అభిమానం సంపాదించుకున్నారు. తెలంగాణ ఏర్పాటు ప్రకటన సమయంలో ఆనంద భాష్పాలు రాల్చి ఆమె మీడియాలో హైలైట్ సైతం అయ్యారు. కేసీఆర్ దృష్టిని సైతం ఆకర్షించారు. ఫలితంగా ఆమెకు నేరుగా సీఎంఓలో మంచి పదవి దక్కింది. సీఎంఓలో నీటిపారుదల శాఖ మొత్తం ఆమె కనుసన్నల్లో నడిచింది. ఎంతగా అంటే హెలికాప్టర్లో కాళేశ్వరం పనులను పరిశీలించడానికి వెళ్ళేవారు. సాధారణంగా అత్యవసరమైతే చీఫ్ సెక్రటరీ మాత్రమే హెలికాప్టర్ వాడాల్సిన పరిస్థితి ఉండేది. కానీ స్మితా సబర్వాల్కి మాత్రం ఎప్పుడు కావాలంటే అప్పుడు హెలికాప్టర్ రెడీగా ఉండేది. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ కూడా ఆమెను పిలిచి ప్రశ్నించింది. అయితే దేనికి సమాధానాలు సరిగ్గా చెప్పలేదని, తాను మరిచిపోయానని చెప్పినట్లుగా ప్రచారం కూడా జరిగింది. ప్రభుత్వ సర్వీసుల్లో ఉండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు స్మితా సబర్వాల్. ఆమెకు టూరిజం శాఖ లాంటి ప్రాధాన్య శాఖ బాధ్యతలు ఇచ్చినా కూడా ఆమె ప్రతిపాదనలో మిస్ వరల్డ్ లాంటి పోటీల నిర్వహణకు అంగీకరించిన గచ్చిబౌలి విషయంలో ఫేక్ వీడియోలను సర్క్యులేట్ చేశారు. దీంతో ఆమెపై కేసు కూడా నమోదైంది. తర్వాత ప్రభుత్వం ఆమెను ఉన్న పళంగా అప్రధాన్య శాఖకు పంపించడం జరిగింది. తాను ఐఏఎస్ అన్న సంగతి మరిచిపోయి తాను షేర్ చేసిన ఫోటోను వందలాది మంది షేర్ చేశారని, వారిపై కేసు పెడతారని కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించింది స్మితా సబర్వాల్. ఆమె పొలిటికల్గా వ్యవహరిస్తున్నట్లుగా నిర్ధారించుకున్నటువంటి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. స్మితా సబర్వాల్ నేరుగా ఆదేశాలు ఇస్తుండడం, నిబంధనల గురించి పట్టించుకోవద్దని చెప్పింది చేయమని ఇంజనీర్లను హెచ్చరించడంతో వారంతా తమ పని తాము చేసుకుపోయారట. ఇక అదే సమయంలో కాంట్రాక్టర్లు తమ అవసరాలను తీర్చడంతో అస్సలు పట్టించుకోలేదు. ఫలితంగా ఇప్పుడు వారంతా అక్రమాల కేసుల్లో ఇరుక్కుపోయారు. సంపాదించుకున్నదంతా ఏసీబీ పట్టుకుపోయింది. రేపు ఈడీ రంగంలోకి వస్తోంది. మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టులు ముందు వెనుక ఆలోచించకుండా, రూల్స్ పట్టించుకోకుండా ఎస్ బాస్ అన్నవారికి గడ్డు పరిస్థితులు రాబోతున్నాయి. కమిషన్ నివేదిక, కేబినెట్ చర్చ నేపథ్యంలో స్మితా సబర్వాల్ 6 నెలల పాటు సెలవుపై వెళ్లారు. ప్రభుత్వం ఆమెకు సెలవులు మంజూరు చేసింది. స్మితా సబర్వాల్ 2026 జనవరిలో తిరిగి విధుల్లో చేరబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. స్మిత వివాదాస్పద అధికారిగా మంచి గుర్తింపు పొందారు. గచ్చిబౌలి భూముల విషయంలో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా వ్యవహరించారు. అనేక విషయాల్లో జోక్యం చేసుకుని విమర్శలు పాలయ్యారు స్మితా సబర్వాల్. దీంతో ప్రభుత్వం ఆమెకు ప్రాధాన్యత లేని శాఖలో పోస్టింగ్ కేటాయించింది. అయితే సోమవారం కేబినెట్ ముందుకు కాళేశ్వరం నివేదిక రావడం, అందులో స్మితా సబర్వాల్ పేరు కూడా ఉండడంతో ఆమెలో టెన్షన్ మొదలైందన్న ప్రచారము సాగుతోంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ హయాంలో ఒక వెలిగినటువంటి స్మితా సబర్వాల్ కమిషన్ విచారణ, తదుపరి చర్యలు తప్పవన్నటువంటి నేపథ్యంలో ముందస్తుగా 6 నెలల పాటు లీవ్ పెట్టినట్లుగా చర్చ అయితే జోరుగా సాగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్మాణంలో లోపాలు, వైఫల్యాల్లో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ పాత్ర కీలకమని జస్టిస్ పినాకిని చంద్రఘోష్ కమిషన్ తేల్చి పడేసింది. ఈ విషయంలో ఆయన పాత్ర విస్మరించలేదని కూడా తెలిపింది. ఆయనతో పాటు ఆనాటి నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ తమ బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించలేదన్న అభిప్రాయాన్ని సైతం వ్యక్తం చేసింది. అంతేకాదు అప్పటి సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్, ఈఎన్సీలుగా పనిచేసిన వారు, అలాగే మరికొందరు అధికారులను కూడా వైఫల్యాలకు బాధ్యులుగా తేల్చినట్లుగా తెలుస్తోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.